అంతా ఓకే కదా? అంతా ఓకే. ఇప్పుడు చూడు పిచ్చెక్కిస్తా. పిచ్చెక్కిస్తా అన్నావు కదరా. అదిగో అక్కడేదో క్యాబ్ వస్తుంది, ఆపుదాం. అది బుక్ చేసేగా నాగదు, అది కూడా తెలియదు. ఈడేవాడు బుక్ చేయకుండా ఆపిన బొకడాగాడు. మన రమేష్ గాడు రా. రేయ్ వచ్చి బండి అక్కండి. వస్తానా. కాలేజీ రోజుల్లో బస్ డ్రైవర్లతో బాధగా నడుతున్నప్పుడు అనుకున్నా టీచర్ లీడ్ పని ఇదేనని. అనుకున్నట్టే అయింది. మళ్ళీ ఇస్త్రీ షర్టు తక్కువ మధ్యలో సాఫ్ట్వేర్ లాగా. ఏయ్, నాది సాఫ్ట్వేర్ జాబే. ఇది నా సైడ్ ఇన్కమ్. దీనికి ఒక డ్రైవర్ని పెట్టా. నా కొడుకు తాగుతున్నాడు. బతుకంత టెన్షన్ అయిపోయిందిరా. సాఫ్ట్వేర్ జాబ్ సైడ్ ఇన్కమ్ ఉండి నువ్వు టెన్షన్ పడ్డావు. బాగా చదువుకుని పర్సెంటేజ్ వచ్చినా ఉద్యోగం లేదని వాడు టెన్షన్ పడ్డావు. నాకు మీలాంటి టెన్షన్స్ లేవురా. ఎందుకంటే నా సబ్జెక్ట్ అన్ని ఇప్పుడు నేను బిందాస్ గా కూల్గున్నా. హలో, స్టాప్ వచ్చింది. ఈడితో ఎక్కువ తెరక్క. ఇంటర్వ్యూ బాగా చేయి. పొరా చెంబేలు. ఇది లైనా గూడ్స్ ట్రైనా? ఇంత పెద్దగా ఉంది మావా. ఏంట్రా ఇది? అసలు లోపలికి వెళ్ళగలంటావా? నువ్వు రా చెప్తా. హలో మాస్టర్, కొంచెం గిరుగా. ఇక్కడ ఉంది మావా. హాయ్. హలో, ఏంటిది? వెనక్కెళ్ళండి. సిగరెట్ తాగి మావాడిని తెచ్చిలో ఇంతమంది వస్తారా? సర్లే గాని వెనక్కెళ్ళు. అది కాదు బ్రదర్, ఎవడన్నా ఖర్చు చూపిస్తాడు. చీప్ ఉండదని చెప్పి ముక్కేశా. ఎక్కువ లైన్ గురించి గొడవ ఎందుకు? ఇక్కడ నిల్చోండి. నువ్వు చెప్పావు కాబట్టి వదిలేసా. నువ్వు రామో, ఇక్కడే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. మీరు కూడా ముందుకు వస్తారా? అవసరం లేదు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు డీసెంట్ గా బిహేవ్ చేయాలి. ఏంది లేట్ అయిన లైన్ లో బాగా నిలబెట్టావరా. వాటర్ ట్యాంకర్ దగ్గర లేడీస్ వానికి ఇచ్చా. ఇదో లెక్క. డస్ట్బిన్ వేయాలని కూడా తెలియదు. నెక్స్ట్ మనమే. బటన్ గుడ్ మార్నింగ్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. వెళ్ళండి వెళ్ళండి. ఇది పోయింది. పదండి. శృతి, శివ ఎక్కడున్నావు? అదే చిన్న కౌశిక్ గారితో బయటకు వచ్చా. హాఫ్ డే లీవ్ పెట్టాను. మనం ఒక ప్లేస్ కి వెళ్ళాలి. సరే వస్తాను. ओके ऑल राइट। मुझे ये कहने में बहुत खुशी हो रही है कि प्रसाद जी ने इस ब्रांच को बहुत अच्छे से मैनेज किया है। ఏమంటున్నాడే? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడగా తీసుకొచ్చింది శివ రా. ఏంటుండేది? ఏంట్రా ఇంత లేటు? థ్యాంక్ యూ మిస్టర్ అగర్వాల్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ సత్కారం నాకు జరగడానికి నా కృషే కారణం అయినా కూడా నా తోటి ఎంప్లాయీస్ నాకెంతో సహకరించారు. వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి మగవాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉన్నట్టు నా విజయం వెనకాల కూడా నా శ్రీమతి లక్ష్మి, మా అమ్మాయి ప్రేమ, వాళ్ళిద్దరూ నాకెంతో సహకరించారు. వారికి కూడా ఈయన పనులన్నీ నాతో చేయించేసుకొని నా పేరు చెప్పలేదు చూసావా? ఇది మనకు అవమానమే కదా. పద కృతంగాకి కీమా బిర్యానీ తిందాం. ఇది కూడా తీసుకో. So Prasad ji, sir, your son? She's my daughter-in-law, Shruti. She's a software developer. Good. Hi. Her husband. Okay, gentlemen, what are you doing? He's in job trials. I'm sure he'll crack it soon. Oh, all the best. ఏ మావయ్య? ఇంతకు ముందు ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళంట. మా నాన్న చెప్పారు. మనం కూడా అలానే హ్యాపీగా కలిసి ఉంటామా? అవును, అసలు నాకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఖాళీగా ఉండి
నేనేమో ఆఫీస్కి వెళ్తాను. పగలంతా ఇంట్లో ఒక్కడివే ఉండి ఏవేవో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు. చూడు, మనం హ్యాపీగా ఉంటాం శివ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం రాత్రి 11 గంటలు కావస్తుంది. ఇక సెలవు తీసుకుంటున్నాను. శుభరాత్రి. చాలా హ్యాపీగా రోజులు గడిచాయి. ఇది పనికిరాదు, ఇది అసలు వండడం రాదు. యూజ్లెస్. దిస్ ఈస్ నైస్. వీటితో చాలా బాగుంది. చాలా నిన్ను ఎలా చూడకూడదు అనుకున్నానో అలా చూస్తున్నాను రా. వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి, తీసుకెళ్లి పులిసెట్టు. ఇవే పనులా లేక ఉద్యోగ ప్రయత్నాల పనులు కూడా ఏమైనా ఉన్నాయా? మొన్నే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం, 2 రౌండ్లు అయినాయి. 3వ రౌండ్ ఎక్కువ ఉంటుంది. ఏంటి అంతనా వస్తుందా నీకు? రే అమ్మాయి ఇక్కడ ఉద్యోగస్తురాలు రా. నీలా పని లేకుండా ట్రాలీ చూసుకునే అమ్మాయి కాదు. థ్యాంక్స్. బిల్నే కడతా గానీ నువ్వు ఇంటికి మేం కట్టుకోగలం. అమ్మాయి డబ్బులేగా. మేనేజర్ కి చెప్పేస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. మేనేజర్ కింద ఏం కాదు. ఏయ్, ఓపెనింగ్స్ అంటే ఇప్పటికే మీకు అర్థమే ఉంటుంది ఆ మెసేజ్ ఎక్కడికో. ఆ మెసేజ్ రావడంతో అప్పటిదాకా ఎప్పుడు చేయని పని ఒకటి చేశాను. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఆమె చూసింది వేరు. శివ, ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే రోజు ఇలాగే ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఏంటి టెన్షన్ పడుతున్నావా? లేదు. నీకు ఇది చాలా ఈజీ శివ. Excuse me. Excuse me. ఆగండి. Come. వెళ్ళండి సార్. పద. Shiva, ఎస్, please come in. All the best. థ్యాంక్స్. He's Shiva, sir. Shruti's husband. Oh, Hello. okay. Take a seat, please. షూర్. So, can I have a look at your certificates? ఓ ఎస్ ప్లీజ్. శివ, ఎలా చేసావు? బాగా చేశాను శృతి. అవునా? గుడ్. నువ్వు ఇంటికి వెళ్ళు. ఐ హావ్ సమ్ వర్క్ టు డూ. ఐల్ ఫినిష్ ఇట్ ఆఫ్ అండ్ కమ్. వాట్ ఆర్ యు డూయింగ్? ఆఫీస్. నువ్వు వెళ్ళు. ఐల్ కమ్ ఎర్లీ. Sir. చెప్పండి సార్. ఇంట్రెస్ట్ ఎలా జరిగాయి? పర్లేదు సార్, ఏదో జరిగాయి. ఎవరు బాగా పర్ఫామ్ చేశారు? ఎవరు పెద్దగా పర్ఫామ్ చేయలేదు సార్, ఒక్క శృతి హస్బెండ్ తప్ప. అయ్యో సార్ 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 సార్. చారి, ఎందుకంత కంగారు పడతావు? ఇప్పుడు మొగుడు పిల్లలు ఒకే కంపెనీలో పనిచేయడంలో అడ్వాంటేజెస్ ఏంటి? తెలీదు సార్, మీరే చెప్పండి. విను. ఒకే బైక్ మీద వస్తారు, పెట్రోల్ ఖర్చు ఉండదు, కలిసి పని చేస్తారు, పనిని కూడా షేర్ చేసుకుంటారు, అస్సలు స్ట్రెస్ ఉండదు. వాళ్ళకి ఆనందం, కంపెనీకి లాభాలు. మరి నాకేంటి చక్క భజన. శృతి, చూడగానే ఇష్టపడి జాబ్ ఇచ్చాను. అదండి నాకు ఎప్పటి నుంచో మోజు. అబ్జర్వ్ చేశాను సార్. కానీ ఏం లాభం? జాబ్ ఇవ్వగానే పెళ్లి చేసుకుంది. చాలా బాధపడ్డాను. నేను ఇంత బాధపడుతుంటే దానికి నెల జీతానికి బాడీ గార్డ్ అరేంజ్ చేస్తావా చారి? సారీ సార్, నాకు తెలియదు మీకు ఇంత అన్యాయం చేస్తున్నానని. ఎప్పుడు న్యాయం చేయి చారి. నేను చూసుకుంటాను సార్. మరి నా సంగతి ఆన్ సైట్. థ్యాంక్ యూ సార్. Sir, the mail has been sent to the client. Waiting for the response. ఓకే. Yeah. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇంటర్వ్యూస్ ఎలా చేసావు? నేను సరిగ్గా చేస్తే సరిపోతుందా సార్? వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా చేయాలి కదా. అవునులే. అన్నట్టు శృతి వాళ్ళ హస్బెండ్ వచ్చినట్టున్నారు. వాట్ అబౌట్ హిమ్? అబ్బాయి వేస్ట్ సార్, మినిమం బేసిక్స్ కూడా తెలియదు అతనికి. అప్పటికి నేను చాలా ఓపిక పట్టాను, కానీ వర్స్ట్ కేసు. అతను జాబ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు. ఈజ్ టెక్నికల్ అన్ఫిట్ సార్. సారీ టు సే దిస్ శృతి, డోంట్ మైండ్.
ఏంటి శివ ఇంటర్వ్యూ బాగా చేశాడన్నావు కదా. శృతి, మన కంపెనీలోనే జాబ్ రాకపోతే ఇంకే కంపెనీలో వస్తా చెప్పు. ఆటో అబ్బే వేస్ట్ సార్, మినిమం బేసిక్స్ కూడా తెలియదు అతనికి. ఈజ్ టెక్నికల్ అన్ఫిట్ సార్. మేడం ఇక్కడే కదా. ఎన్నిసార్లు చెప్పాను ఆ టవల్ అక్కడ వేయద్దని. ఏంటి? ఇది ఇల్లా ఇంకేమన్నానా? ఆ ట్యాప్ రిపేర్ చేయించమని ఎన్నిసార్లు చెప్పాను. వై కాంట్ యు డూ వన్ లిటిల్ థింగ్? చూడు, ఈ చెట్లు కూడా ఎలా ఎండిపోయి చేస్తున్నాయో. తింటావు కదా, కనీసం ఆ తిన్న చేయి అక్కడికి అడిగితే అవి బతుకుతాయిగా. ఖాళీగా ఇంట్లో కూర్చోడం రుచి మరిగినోడికి ఉద్యోగం విలువ, బాధ్యతలు ఎలా తెలుస్తాయి? ఇంట్లో పనులే సరిగ్గా చేయలేవు, ఇంకా ఉద్యోగం చేయాలంటే ఒళ్ళే మంగుతుంది. శృతిని ఇంటర్వ్యూ బానే చేశాను. ఆహా, బాగా చేసావా? వావ్, అక్కడ చెప్పారు టవల్ ఆరేసినంత ఈజీగా చేశామంట. ఇప్పుడు నాకు అర్థమైంది. 25 ఏళ్ళు మీ నాన్న మీద పడి బతికేశాం, ఇక మీదట నా మీద పడి బతకడానికి ప్లాన్ చేశాం. అది మాత్రం జరగనివ్వను.